కౌన్ బనేగా బందర్ బాద్షా. ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైనటువంటి జనసందోహం వస్తుంది కూటమికి. కానీ మీలో ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం లేదు. లోపల ఏమైనా భయపడుతున్నారా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మా మీద పోటీ చేయలేకపోతుందండి. కారణం ఏమండి? ఒక రాక్షసుణ్ణి అంతం చేయటానికి, ఒక అరాచక పాలనకి చరణగీతం పాడాలంటే కొన్ని శక్తుల కలయిక అవసరం. ఇదే కూటమిని వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనే అతను ఈ 5 సంవత్సరాలు ప్రజా వ్యతిరేక పరిపాలన చేశాడు. అసలు మీరు ఖాళీ ఇంట్లో కూర్చోవచ్చు కదా, రోడ్ల వెంబడి తిరగడం ఎందుకు? ఏం చేసైనా సరే ఎలక్షన్స్లో గెలవచ్చు అనేటువంటి ఒక ధైర్యము, ఒక మొండి పట్టుదల జగన్మోహన్ రెడ్డి వెంట ఉంది. ఆర్థిక బలము, అంగబలము, దీనికి వెనుక ఉన్నటువంటి మరొక చోదక శక్తులు అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల వాదన. మీ ఉద్దేశంలో చంద్రబాబు పేదోడా? ఈ 5 ఏళ్ల వైసీపీ హయాంలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు తీసుకొచ్చాము అని చెప్పి టక్కున వైసీపీ నేతల్ని కొన్ని పరిశ్రమల పేర్లు చెప్పండి అని చెప్పి మీ ప్రత్యర్థులు సవాల్ విసురుతున్నారు. చెప్పండి. అసలు కియా తప్పితే చంద్రబాబు ఏం తెచ్చాడు? మేము టాకా ఇంత చాంతాడంత లిస్ట్ ఇవ్వగలను. వల్లి వేసి మీరు మళ్ళీ నా దగ్గర అడగటం. టీడీపీ జనసేన ఇప్పుడు ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ మీద చేసేటువంటి ప్రధాన ఆరోపణ సంపదను పప్పు బెల్లాల్లాగా పంచడం తప్పితే సంపదను సృష్టించలేకపోయింది వైసీపీ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 2014 నుంచి 19 దాకా ఎవరి ప్రభుత్వం ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. రాజధాని నిజంగా మీరు కూల్చలేదా? రాజధానిపై 3 రాజధానులు చేసి అసలు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విషయం మీరు చేయలేదా? అయిపోయింది కదా మీ క్వశ్చన్. రాజధాని ఎక్కడ పెట్టాలో సెలెక్ట్ చేసేది ఎవరండి? నారాయణ కాలేజ్ నారాయణ సెలెక్ట్ చేస్తాడా? అతను చైర్మనా? అదే అహంకారంతో వెళ్ళి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ముందు వీరంగం వేశారా? అంటే ప్రశ్నించడం వీరంగం మీ ఉద్దేశంలో? ఈ అన్ని లోపాలు పెట్టుకొని వైసీపీ జనంలోకి వెళ్ళి ఏ ముఖంతో ఓట్లు అడుగుతుంది అనేటువంటిది చాలామంది మేధావులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఫలానా రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా చంద్రబాబుది మెన్నగా ఉందని ఒకటి చెప్పండి. ఈ మేధావులందరినీ నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. ఎంత కాదనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ మీ కులపోడే. ఎక్కడో ఒక దగ్గర సాఫ్ట్ కార్నర్ చూపించవచ్చు కదా. పవన్ కళ్యాణ్ అంటే మీరు అసలు ఎవరికి శిఖరం అంతా ఎత్తి గురుతారు మీరు ఇదే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూల నువ్వెందుకు ఉండవు? సాఫ్ట్ కార్నర్ చంద్రబాబుతోనే సాఫ్ట్ కార్నర్ ఏంటి అని మీరు పవన్ కళ్యాణ్ కూడా అడగాలి కదా. అంటే ఒకానొక దశలో నా చెప్పులు పేర్ని నాని ఎత్తుకుపోయారు, దొంగిలించారు అనేటువంటి ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి కామెంట్ పవన్ కళ్యాణ్ చేసినప్పుడు ఇన్ని మాటలు పడటము పేర్ని నాని గారికి అవసరమా అని చాలా మందిలో ఉంది. ముఖ్యంగా కాపుల్లో కూడా చాలా మంది కనిపించింది. చెప్పులు పోతే పోయి నానిగాడు కొట్టాడు, ఎవడో కూడా కొట్టేశాడు, ఎవడో ప్రొడ్యూసర్ కొని పెడతాడు రేపొద్దున చెప్పులు. కానీ రాజకీయాల్లో గ్లాస్ గుర్తుపోయింది, దాని సంగతి చూసుకో ముందు అని చెప్పి నేను చెప్పాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరుని నాని అనేవాడు బతికి రాజకీయాల్లో ఉంటే గనక నా దగ్గర పదవి లాక్కోగలరేమో, కానీ నా దగ్గర రాజకీయాన్ని లాక్కోవటం, నా దగ్గర జనబలాన్ని లాక్కోవటం ఎవడ తరం కూడా కాదు. నా ఊపిరి ఆగేంత వరకు కూడా.